హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కులగణన జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గం యూనిట్గా బీసీలకు సంబంధించిన లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ చేస్తోంది, దీనికోసం పనిచేస్తోంది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు. బీఎస్పీ పార్టీకి సంబంధించిన స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో బీసీ వాదంతో అక్కడ కొన్ని కులాల చేతిలో మాత్రమే అధికారం ఉంది, అన్ని కులాలకు అధికారం అందాలి అంటూ ఫైట్ చేస్తూ ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. సార్, ఏంటి పూర్ణచంద్రరావు గారిని మేము చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చూస్తూ వచ్చాం, చాలా దశాబ్దాలుగా చూస్తూ వస్తున్నాం మిమ్మల్ని. సడన్గా ఈ టర్న్ ఎందుకు తీసుకున్నారు ఈయన అని చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ దాన్ని క్లారిఫై చేస్తారా? అంటే బేసికల్గా మన సామాజిక పరిస్థితులు ఎప్పుడు అధ్యయనం చేస్తూనే ఉంటాం. రాజకీయ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు, తర్వాత అసలు ఏమవుతుంది, ప్రజలకు ఏమవుతుంది అనేది చూస్తాం. గతంలో నేను ఇంటెలిజెన్స్లో కూడా పనిచేశాను కాబట్టి దానివలన అప్పుడు మేము కొంచెం సర్వేలు చేయటం, ప్రజల నాడిని తెలుసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండే. సో మీకు తెలియదు ఏముంది, వీ హ్యావ్ డెల్ట్ విత్ లాట్ ఆఫ్ క్రిమినల్ గ్యాంగ్స్. మేము జాయిన్ అయినప్పుడు మీకు బస్ డెకాయిటీలు ఉండేవి. మీరు అబ్జర్వ్ చేస్తే 30 సంవత్సరాలకు ఇప్పుడు అసలు బస్ డెకాయిటీ అనేది లేదు. హౌస్ డెకాయిటీలు తీవ్రంగా ఉండేవి, మరి అవన్నీ పోయినాయి. అట్లానే నక్సలిజం తీవ్ర రూపంలో ఉండేది. ఇవన్నీ ఫేస్ చేసాం, డిఫరెంట్ సినారియోస్ని ఫేస్ చేసాం. అట్లనే డిఫరెంట్ గవర్నమెంట్స్ యొక్క పనితీరుని కూడా గమనించాం. రకరకాలుగా ప్రజల దగ్గరికి గవర్నమెంట్స్ వెళ్ళటం, సేవ చేస్తామని చెప్తా ఉంటాం. తర్వాత తీరా చూస్తే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే కనపడటం. తర్వాత రాజకీయంగా అవినీతి సంవత్సరం ప్రతి సారి పెరిగిపోవటమే కానీ తగ్గే పరిస్థితి కనపడకపోవడం, ఇవన్నీ పొలిటికల్ కరప్షన్, మరి అధికార యంత్రాంగంలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా రోజు నానాటికి పెరిగిపోవటం. అసలు అధికారులు నిర్ణయాత్మకంగా ఉండేవాళ్ళల్లా పోయి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూసే అధికారులు కొంతమంది అయితే, ఏది రాజకీయ నాయుడుకు నచ్చుద్దా అని ఆ రాజకీయ నాయుడు బుర్రలో దూరి చేసే అధికారులు కూడా ఎక్కువైపోయారు. సో ఈ దృష్టి అన్ని పరిస్థితులు చూసినాక రిటైర్ అయినాక నేను ఒక 1 year బ్రేక్ తీసుకున్నా. ఒక ప్రైవేట్ సెక్టార్ ఆఫర్ వచ్చింది, చేశాను ఒక 1 year. సో నాకేం పెద్దగా రుచించాల, అందులో నేను ప్రజలకి కంట్రిబ్యూట్ చేసేది ఏం కనపట్ల. నాకు మంచిగానే జీతం నాకు 2-3 ఇంతలు ఎక్కువ వచ్చినప్పటికి కూడా సో మనీతో నాకు పెద్ద అవసరమేమి ఈ రోజున కనపడలేదు. ఆ పనితో కూడా నేను కొత్తగా నేర్చుకునేది కూడా ఏం కనపడలా. ఆ పని ఎవరైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి తప్పుకున్నా. సో ప్రజల్లోకి వచ్చి చెప్పాలి అని అంటే మరి ఎట్లా చెప్పాలి? ఇండివిజువల్గా కూర్చుని చెప్తే దానివల్ల ఏ రకమైనటువంటి స్పందన ఉండదు, చెప్పడానికి కూడా ఉండదు. సో ఈ అన్ని అనర్థాలకి మూలం ఈ రోజున రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన కాబట్టి రాజకీయమే దానికి సరైనటువంటి దారి, రాజకీయాల ద్వారానే దీన్ని మనం డీల్ చేయాలని, ఏ రాజకీయ పార్టీలో చేరితే బాగుంటుందని ఆలోచించాను. మనం ఉన్న పార్టీలన్నీ కూడా కుల పార్టీలే. ఈ కులం వాళ్ళు కులస్వామ్యం నడుస్తుంది. ఏ పార్టీ తీసుకున్నా ఒక మెయిన్ కులం పాత్రధారిగా ఉంటుంది. ఆ ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు కొడుకులే మళ్ళీ సీఎంలు కావాలా, పార్టీ ప్రెసిడెంట్లు కావాలనే ధోరణిలో పార్టీలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కదా, మైనారిటీలకి తీవ్రమైన అన్యాయం ఈ పెద్ద కులాల వల్లే జరుగుతుంది, ఈ పాలక కులాల వల్లే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 పాలక కులాలు, అటు కమ్మ, రెడ్డి పాలక కులాలు, మరి తెలంగాణలో ఈ రెండిటితో పాటు వెలమ కులం. సో ఈ కుల పాలన నడుస్తున్న నేపథ్యంలో మరి అణిగిపోతుంది ఎవరు, అణగారిపోతున్నది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు చేరిన బీఎస్పీ పార్టీకి కూడా కులముద్రే ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ పై నుండి బీసీల కోసం బీసీలను ఎలా మాట్లాడగలుగుతారు? అంటే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే బలహీనులంతా కలిపి చేరిన పార్టీ, బలహీన కులాల పార్టీ ఇది. అదేమో బలమైన కులాల పార్టీ. సో నేను బలహీనమైన కులానికి చెందిన వాడినే కాకుండా, ఒక కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వాడినే కాకుండా మరి నా లాంటి కులాలు, నా లాంటి ప్రజలు చాలా మంది, 100కి 85 మంది ఉన్నారు. కాబట్టి 85 మందిని రిప్రజెంట్ చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీయే కాబట్టి అందులో చేరాను. సో కులం అనేదే మెయిన్ సమస్య కాబట్టి ఇది కుల తత్వంతో ఆ పార్టీలు కుల ఆధిపత్యంతో సంపదను దోచుకుంటున్నారు. నేను ఇందాక చెప్పిన మీకు ఈ 2-3 కులాలు చేస్తున్న పని ఏంటంటే
90% భూములు కానీ, 90% ధనం కానీ, 90% వ్యాపారాలు కానీ ఈ కులాల దగ్గరే ఉన్నాయి. కాదు సార్, ఈ కులాలకి అధికారాన్ని ఎవరిస్తున్నారు? మీరే కదా, బీసీలే కదా. అదే అవును. డెమోక్రసీలో ఉన్నాం మనం, మీరు బ్యూరోక్రసీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పుడు మనం చంద్రుడి మీదకో ఇంకెక్కడికో పోతున్నాం అనుకుంటున్న రోజుల్లో ఇంకా కులం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందంటారా? మీలాంటి వాళ్ళు కులగణన, కులం అనే ప్రస్తావన తీసుకురావడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో. అమిత్ షా వచ్చాడు. ఆయన పటేల్ కులానికి చెందిన ఆయన, అంటే మన కమ్మారెడ్డి కులానికి చెందిన ఆయన, గుజరాత్లో. మరి ఆ వేదిక మీద తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ యాదవ్ కనపడలేదు. మరి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి కనపడింది. ఏమిటని అని చెప్పండి. మరి లోకేష్ ఎట్లా కనపడతాడు? లోకేష్ స్థానంలో పల్లా శ్రీనివాస్ యాదవ్ కూర్చోవాలి కదా కనీసం. మరి ఎక్కడుందండి ప్యారిటీ? వంగలపూడి అనితే కనపడ్డారుగా. అదే అంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు. ఆమె హోమ్ మినిస్టర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఆమె ఉన్నారు. సో మరి ఇక్కడ ఒక పార్టీ ప్రెసిడెంట్ లేడుగా, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఎక్కడైనా కనపడుతున్నాడా మీకు? సో ఈ కుల ప్రాబల్యం ఉందిగా, ఖచ్చితంగా కనపడుతుందిగా మీకు. మరి బీసీ కులాలకి ఏ రకమైనటువంటి మరి అవకాశం లేకుండా పోతుంది కదా. టీడీపీ బీసీల పార్టీ అంటారు కదా, మరి ఎక్కడ ఉంది? వైసీపీ ఎస్సీల పార్టీ అంటారు కదా, మరి వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత లభించింది? అందువల్ల ఏంటంటే ఈ విషయాలు ప్రజలకు చెప్పాలిగా, ప్రజలకు తెలియజేయాలి కదా. తెలియజేసేది ఎవరు? మరి ఏ మీడియా సంస్థల ద్వారా తెలియజేయగలం? ఏదైనా మీడియా సంస్థ తీసుకుంటే ఈ 2-3 కులాలకు సంబంధించిన పేపర్లు, సంస్థలే కదా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఛానళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉందా? పేపర్లు పెట్టుకునే పరిస్థితి ఉందా? సో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి చెప్పాలి మనం. చెప్పేది ఏంటంటే ఈ పేపర్లు మీరు చదవద్దు, ఈ ఛానల్స్ మీరు చూడొద్దు, ఇవి మన ఛానల్స్ కావు, ఇవి వాళ్ళ ఛానల్స్, వాళ్ళ ఇష్యూనే హైలైట్ చేస్తారు. ఆ పాయింట్ ఏంటంటే ఎవరో కుల సంఘాల నాయకులు మాట్లాడుతున్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ ఓట్లేసే గెలిపిస్తున్నారు కదా వాళ్ళని. ప్రజాస్వామ్యంలో వాళ్ళు జనం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ సిద్ధాంతాలు చెప్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. మీరు జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ పార్టీ సిద్ధాంతం బడుగు వర్గాల కోసం, బీసీల కోసం పనిచేస్తామని చెప్పి ఓట్లాడడం కదా. సో మిగతా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఓ పొలిటికల్ పార్టీని ఏ రకంగా రివైవ్ చేయగలుగుతారు? ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఇవన్నీ బాధిత కులాలండి, పాలిత కులాలు, దోపిడీకి గురైన కులాలు. ఆ కులాలకి చెప్పాలా, మీకు నష్టం ఇస్తున్నారు, మిమ్మల్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందంటే 5 లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి, డైరెక్ట్గా. ఓన్లీ ఎంప్లాయీసే కాదు కదా. ఈరోజు ఏదో ఎంప్లాయీస్ సంబరాలు చేసుకున్నారు కాబట్టి సమస్య పరిష్కరించినట్టుగా మీడియా దాన్ని చూపిస్తుంది. 1:4 5 ఉంటుంది కదా కనీసం. విపరీతంగా ఉంటుంది అక్కడ. ప్రతి లాండ్రీ షాప్ దగ్గర నుంచి, మామూలు కూరగాయల షాప్ దగ్గర నుంచి, ఆటో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ బతుకుతారు కదండి ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు. మరి అందుకేగా వీళ్ళు చెప్తున్నారు SEZలు పెడుతున్నాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం, హైటెక్ సిటీ కట్టాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి చేస్తున్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకని అభివృద్ధి చెందుతుంది అంటే నాకు అర్థం కాదు. ఈ డిపెండెంట్ వర్క్ అన్న దొరుకుతుంది కదా వాళ్ళకి, ఉపాధి దొరుకుతుంది కదా. ఉపాధి కోసం కూడా నష్టం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఈ రోజున విశాఖలో. మరి ఆ విషయం 5 లక్షల మంది ప్రజలకి చెప్పాలిగా. చెప్పేవాడు ఎవరు? మా పార్టీ తరపున చెప్తున్నాం, ఈ కుటుంబాలకు చెప్తున్నాం. ఈ వీళ్ళంతా ఎవరుంటారు చెప్పండి? ఉత్తరాంధ్రలో ఉన్నది ఎవరు? కమ్మారెడ్డిలు ఉండరు అసలు, అక్కడ కులమే ఉండదు. వాళ్ళు కూడా సెటిలర్స్. అక్కడ సెటిలర్స్ ఉంటే అక్కడ ఆస్తులన్నిటి అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎంపీ ఉన్నాడండి శ్రీభరత్, అతనేంటి MVS మూర్తి మనవడు. అతనికి ఈ గీతం అనే సంస్థ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు, బాగా డెవలప్ అయ్యారు, మెడికల్ కాలేజెస్ కట్టుకుంటున్నారు. సరే ఆస్తులు సంపాదించుకుంటున్నా, మీరు ఎంపీలు అవుతున్నారు. మరి 5 లక్షల ప్రజల పరిస్థితి ఏంటి? మీరు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు మీరు పట్టించుకోవట్లే? ఈ బోగస్ ప్యాకేజీలని మా గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాడు శ్రీభరత్? మరి స్టీల్ ప్లాంట్ని అమ్మాల్సిన అవసరం ఏంటి? 27,000 ఎకరాల్లో కనీసం 5-6 వేల ఎకరాలు మీకు ఫ్రీగా ఉంది. ఇప్పుడు దాంట్లో ఏమైనా డెవలప్ చేయొచ్చు. అంటే 50,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఇప్పుడు. మీకు గుర్తుందో లేదో, విశాఖ స్టీల్ ప్లాంట్ రోజు ఏమన్నాడు ఆయన కేసీఆర్, నేను కొనేస్తా అన్నాడు. సింగరేట్ నుంచి కొనిపిస్తాను. నేను అన్నా చంద్రబాబు ఆయన కొనొచ్చు దాన్ని,
11,440 కోట్లు ఆయన ఇచ్చాడని ఏంది ఫీల్ అయ్యేది? నువ్వు అదాని ఎంత కొంటాడో నువ్వు అంతకే కొనండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొనమనండి, కొని ఓన్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించలేకపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అసమర్థమైన సెంట్రల్ గవర్నమెంట్ అని తెలిసిపోతుంది. వాళ్ళు సరిగ్గా ఎండీలు నేట్లా, ముడి ఇనుము ప్రొవైడ్ చేయట్లా, మరి టాటాలకి జిందాల్కి మరి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారుగా. స్టీల్ ప్లాంట్ కి ముడి క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారుగా, మరి అదే క్యాప్టివ్ మైన్ ఇవ్వచ్చు కదా వీళ్ళకి. సొంత గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సింది ఎవరండి? ఆ స్టీల్ మినిస్ట్రీ. ఆ స్టీల్ మినిస్టర్ ఎవరు? ప్యాకేజ్ ప్రకటించిన మినిస్టర్ ఎవరు? కుమారస్వామి. కుమారస్వామి స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఏర్పాటు చేయొచ్చు కదా, సెయిల్ లోంచి పార్టీ ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వట్లే? ఎందుకు చేయట్లే వీళ్ళు? ఈ రాజకీయం ప్రజలకు తెలియాలి. శ్రీభరత్ ఎందుకు అట్లా చేస్తున్నాడు, చంద్రబాబు ఎందుకు అట్లా చేస్తున్నాడు. జగన్ మీద ఆరోపణలు విపరీతంగా వచ్చి మన అమెరికా ప్రెస్ నుంచి వార్తలు ఏమని వచ్చినాయండి? సోలార్ స్కామ్ లో 1750 కోట్లు ఇచ్చాడని వచ్చింది. ఇస్తే ఆయన చంద్రబాబు ఏమంటున్నాడు దాని గురించి? చేయకూడదు, పెనాల్టీ పడుతుంది అంటున్నాడు. అది ఎక్కడి చోద్యం అండి ఇది? రద్దు చేసే పెనాల్టీ. మీరేమో ఇద్దరు కొట్లాడుకుంటారు, రెడ్డి కమ్మ కులాల పార్టీలు కొట్లాడుకుని మమ్మల్ని ఏమో బీసీలని ఎస్సీలని ఎస్టీలని విడదీస్తారు. విడదీసి ఇప్పుడు ఎవరు రావాలి మనకి? చంద్రబాబు ఫెయిల్ అయితే జగన్, జగన్ ఫెయిల్ అయితే చంద్రబాబు రావాలనేటువంటి వార్ సీన్ని క్రియేట్ చేస్తారు. మీకు మీరుగా కేసులు పెట్టుకుంటారు. మరి ఈ ఎంక్వైరీ వచ్చేటప్పటికి ఎందుకు చేయట్లేదు చంద్రబాబు? నాకు చెప్పండి. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? జగన్ గాని చంద్రబాబు గాని ఆంధ్రప్రదేశ్లో ఎవరి కోసం పనిచేస్తున్నాడు? వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి కోసం చేసుకుంటున్నారు, 2 కులాల కోసం చేసుకుంటున్నారు. మరి ఎలక్షన్లు వచ్చేటప్పటికి 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓటుకింత అని చెప్పి ఇచ్చి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లను కొనేసి మభ్యపెట్టి చేస్తారు. ఈ విషయం చెప్పాలి కదా. ఈ విషయం ప్రజలకు చెప్పేది ఎవరు చెప్పండి? విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ పెద్ద స్కామ్ అండి, భయంకరమైన అన్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రజలకు. చెప్పేది ఎవరు చెప్పండి? రాసేది ఎవరు? దీన్ని మీడియా రాయట్లేదు, లీడర్లు ఎవరు మాట్లాడట్లేదు. సో అన్యాయం చెప్పండి. అది 27,000 ఎకరాలండి, 5 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ. ఇది 4 లక్షల కోట్ల విలువైన ప్రాపర్టీ మినిమం. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు చాలా ప్రభుత్వ భూములను వేలం వేసి ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. దాంట్లో ఒక 5,000 ఎకరాల భూములను వేలం వేసినా, డెవలప్మెంట్ కి ఇచ్చినా స్టీల్ ఫ్యాక్టరీ బతుకుతుంది కదా. నువ్వు కొనేస్తే ఇప్పుడు ఏం చేశారో తెలుసా మీకు? 27,000 ఎకరాలని 7,000 కోట్లు ఏదో వాల్యుయేషన్ చేశారు. మొత్తం 27,000 ఎకరాలు. ఓకే, 7,000 కోట్లు చేసినట్టు. నేనంటే 7,000 కోట్లు ఇచ్చి ఆయన చంద్రబాబు కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ 30,000 కోట్లు పెట్టి అమరావతి కదా. మరి ఆయన 33,000 ఎకరాలు పోగు చేసి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అక్కడ. ఆ 27,000లో 15,000 కోట్లు 20 కోట్లు ఇక్కడ పెడితే 27,000 ఎకరాలు అప్పనంగా నీకు దొరుకుతుంది. అందులో వచ్చిన రెవెన్యూతో నువ్వు పోలవరం కట్టొచ్చు, అమరావతి బిల్డ్ చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లే? ఇది చెప్పండి. ఇది ఎవరు చర్చిస్తున్నారు? మన విద్యావంతులు ఏమైపోయారు, మేధావులు ఏమైపోయారు, రెడ్డల్లో ఉన్న కమ్మల్లో ఉన్న మంచి వ్యక్తులు ఏమైపోయారు అంటున్నా. మీరు ఎందుకు మాట్లాడట్లా? స్టేట్ ఇంట్రెస్ట్ కోసం మాట్లాడాలి కదా మీరు ఎందుకు గమనించరు? మరి ఎంతమంది రెడ్డిల్లో మేధావులు ఉన్నారంటే ఏదైనా చెప్పమంటే ఏదో సబ్జెక్ట్ చెప్తారు. ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా. కమ్మోళ్ళలో ఎంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చు కదా. మాట్లాడరే? మేము గొప్పోళ్ళం అని చెప్పి మాట్లాడలేదు. ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? అదే అంటున్నా. వీళ్ళల్లో కూడా భావదారిద్ర్యం వచ్చిందండి, కులతత్వం పెరిగిపోయింది. మనోడు అధికారంలో ఉండాలి, పోన్లే ఏదోడు చేస్తున్నాడులే, మనోడు కదా. ఇప్పుడు మన జెండా ఎగరేస్తున్నాడు, మన జెండా రెడ్డి సంఘం జెండా ఎగరేస్తున్నాడు, కమ్మ సంఘం జెండా ఎగరేస్తున్నాడు. పోన్లే ఉండని, పిచ్చోడు ఏం చేస్తాం, వీడి మాటండు, వాడు ఒక టైపు వీడు ఒక టైపు అనే ధోరణిలో ఈ మేధావులు విద్యావంతులు నిజంగా మంచివాళ్ళు నీతిమంతులు కూడా కులతత్వం ప్రబలిపోయిందండి ఈ రోజున. నీతిమంతులైనటువంటి నేను చూసిన 30 సంవత్సరాల క్రితం నేను ఇంటరాక్ట్ అయినటువంటి కమ్మ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కానీ రెడ్డి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కానీ ఇట్లా లేరు. ఇప్పుడు అందరూ కులతత్వంతో రగిలిపోతున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది సార్. అదే వీళ్ళని ఈ నాయకులు చేసే తప్పుడు పనికి వాళ్ళు బలైతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవట్లా. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచి పోస్టింగ్ దొరుకుద్దనో, మానవాడైతే కాంట్రాక్ట్ దొరుకుద్దనే, పోన్లే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పు అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చి కూడా కులతత్వంతో రగిలిపోతున్నారండి. అమెరికాలోనే కొట్టుకుంటున్నారు. ఒకడు తానా అంటాడు, ఇంకోడు ఆట అంటాడు. మళ్ళీ అక్కడి నుంచి టీమ్స్ వస్తాయి ఎలక్షన్ అప్పుడు. టీం మనవాడు గెలుస్తాడా లేదా అని మళ్ళీ డబ్బులు పోగు చేస్తారు, ఇక్కడ ఇచ్చుకుని పోతారు. ఏం పిచ్చండి వీళ్ళకి. ఎవరైతే ఏంటి చీఫ్ మినిస్టరు,
ఎవరైతే అంటే చీఫ్ మినిస్టర్, కులాన్ని మంచివాడు బట్టి చీఫ్ మినిస్టర్ అవ్వాలా, మంచివాడు ఎమ్మెల్యే కావాలా. ఈ రోజున ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎట్లా ఉన్నారు, అవినీతి, అత్యంత అవినీతి పరులు అయిపోయారు. ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తనే సీఎం అనుకుంటున్నాడు ఆ నియోజకవర్గాన్ని. నాకు రాసి ఇచ్చేసారు అన్నట్టు రాసిచ్చారు అంటున్నాడు. 5 సంవత్సరాలు యథేచ్ఛగా. అసలు ఇదేం ప్రజాస్వామ్యం? ఎమ్మెల్యే అంటే వాళ్ళు శాసనాలు చేయాలా, శాసించే వాళ్ళు అయిపోయారు ప్రతి వ్యక్తి జీవితాన్ని. నేను మొన్న ఎక్కడ విన్నాను సార్, అంటే మీరు చాలా చోట్లకి వెళ్తుంటారు, భవిష్యత్తు తెలిసి ఉంటుంది, కాన్స్టిట్యున్సీలో జరిగే అవినీతిలో షేర్లు అడుగుతున్నారు. అవును, అక్రమ రేషన్ బియ్యం చేస్తున్నారు కదా అక్కడ. రేషన్ బియ్యం నుంచి ప్రతి ఎమ్మెల్యేకి మినిమం 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. మీకు గురజాల ఒక నియోజకవర్గం చెప్తా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాసు మహేష్ రెడ్డి అని అతను ఎమ్మెల్యే అయ్యాడు. అతను ఎమ్మెల్యే అయిన కాలంలో నాకు చెప్పిందే, నాకు తెలిసి చెప్తున్నా, మాకు అక్కడున్న వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం చెప్తున్నా. అది ఏం చేస్తాడు అతను, అక్కడ గుట్కా ప్యాకెట్లు అమ్మేటువంటి వర్కర్ కూడా ఉంటాడు అతను మనిషి. దానికి ఒక కాంట్రాక్ట్ పాడుకుంటారు, అక్కడ పోలీస్కి మామూలు ఇస్తారు, అందులో కూడా ఈ పార్టీకి మామూలు వస్తుంది. అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటుంది, సున్నపరాయి, క్వారింగ్, ఇవన్నీ టన్ను కింతనే డబ్బులు ఆయన వసూలు చేస్తారు. తర్వాత ఎరపతినేని శ్రీనివాస్ అయ్యాడని విన్నాను. అయిపోయిన వెంటనే ఇప్పుడు ఆ బదలాయింపులు, హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఉంటుంది కదా మన పోలీసులో, మేము హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఛార్జ్ తీసుకుంటాం. ఆ బ్యాచ్లు అవన్నీ కూడా హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఇప్పుడు మాకు కట్టాలి, పర్సెంటేజ్ పెంచుతారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కదా. మొన్న ఎలక్షన్ లో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాం కదా, పన్ను వేయాలి, ఎలక్షన్ పన్ను అండి వీళ్ళు వేసేది అదొకటి. మళ్ళీ ప్రజలు కూడా ఎంత అమాయకంగా తయారయ్యారంటే, అవును కదా బాబు, ఆయన ఖర్చు పెట్టాడు కదా, 20 కోట్లు ఖర్చు పెట్టాడు కదా, మరి ఆయన సంపాదించుకోకపోతే ఎట్లా? ఈ పిచ్చి ప్రజలకి ఆ రకమైనటువంటి అభిప్రాయం. మీరే చెప్తున్నారు, రెడ్డీస్ బలమైన కమ్యూనిటీ, ఫినాన్షియల్గా బాగున్నారు, వాళ్ళకి మీడియా ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయని. సో అంత సోర్సెస్ ఉన్న ఆ రెండు కమ్యూనిటీలు, కమ్మాస్ కావచ్చు, రెడ్డీస్ కావచ్చు, వాళ్ళని తట్టుకుని బీసీస్ ఫైనాన్షియల్గా లేరు, మీడియా లేదు, చైతన్యము లేదు, ఎలా ఎమర్జ్ అవ్వాలి? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, రెడ్డి ఓటైనా, కమ్మ ఓటైనా, కుమ్మరు ఓటైనా, మాల ఓటైనా, మాది ఓటైనా విలువ ఒకటే. కరెక్ట్. అదే ప్రజాస్వామ్యం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు ఓటేస్తున్నావు, ఏదో పింఛన్ ఇస్తాడని ఓటేస్తున్నావు, నీకు 1000 ఇస్తున్నాడు, అతను 1,00,000 దోస్తున్నాడు అని నీకు గుర్తుంటే ఉత్తి పుణ్యానికి నీకు 1000 ఎందుకు ఇస్తాడు? సో అది ఆ గమనంలోకి వచ్చిన రోజున మారిపోతుంది, ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజున టెక్నాలజీ ఉందండి, ఈ రోజున కొత్త జనరేషన్ వస్తుంది, వాళ్ళకి ఒక్కసారి పట్టిందంటే మనం ఎవడేం చేయలేం. అందుకనే కదా మీరు 2 వర్గాలు ఈ రోజున జరుగుతుంది చూడండి. ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి గెలవట్లేదు ఈ రోజున. అతను 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఎలక్షన్లో, గెలిచిన అతను 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఒకటే గెలుస్తున్నాడు. ఎందుకంటే ఆ మధ్యలో ఈ గవర్నమెంట్లు మార్చే వాళ్ళు 4-5% ఉంటున్నారు, వాళ్ళు ఈ జ్ఞానంతో పనిచేస్తున్నారు, వాళ్ళు మారుస్తున్నారు. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా మాది టీడీపీ బీసీల పార్టీ అన్నాం కానీ మాది కాదురా ఇది, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ తిరుపతి ఉందనుకోండి, బీసీ కాదురా, పాలకులాన అతనికే ఇస్తాడురా. అలాగనే ఎస్సీ వైసీపీ పార్టీకి ఓటేసేవాడు ఏం ఆలోచించాలా, రే మనం ఎస్సీలం హిందువులం అయినా మన తిరుపతి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చేయడరా జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డినో వైవి సుబ్బారెడ్డినో చేస్తాడు అనే అవగాహన వచ్చిన రోజున పరిస్థితులు మారిపోతాయి కదా. ఈ డబ్బులు ఏం చేస్తాయి? వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ పెరిగింది, ఎలక్షన్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఇవేవి లేవు కదా. సో అప్పుడు ఎందుకు బీసీలు రాలేకపోయారు? మీకు మనం చూసాం సోషలిస్ట్ మూవ్మెంట్ టైంలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, బీహార్ లాంటి చోట్ల బీసీలు వేరయ్యారు. ఎందుకు మన దగ్గర ఆ రోజుల్లో కూడా రాలేకపోయారు? మనకి ముఖ్యంగానండి బ్రిటిష్ వాళ్ళు రాకపోయినప్పుడు ఏ రకమైన భూస్వామ్య వ్యవస్థ ఉందో, ఫ్యూడల్ వ్యవస్థ ఉందో గ్రామాల్లో, అదే వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది స్టిల్. ఒక గ్రామంలోకి వెళ్తే అక్కడ ఉన్న ఒక్క రెడ్డి కుటుంబం అయినా, ఒక కమ్మ కుటుంబం అయినా, ఒక వెలమ కుటుంబం అయినా వాళ్ళే శాసిస్తారు. రెండో పాలక కులం ఉన్నప్పుడే అక్కడ 2 పార్టీలు ఏర్పడతాయి. ఆ 2 పాలక కులాలు ఒకే ఊళ్ళో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని వాళ్ళు చీలుస్తారు.
సో కులం ద్వారానే మన వాళ్ళు ఏలటం మొదలుపెట్టారు. అందుకే ముస్లింలు వచ్చి వెళ్ళినా ముస్లింలు పైన వెళ్ళి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. గ్రామాలని వాళ్ళు ఏలలేకపోయారు. ముస్లిం రాజులైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే గ్రామాల్లో పాలన అనేది ఒకటి వచ్చింది, చట్టం అనేది ఒకటి వచ్చింది, పోలీస్ స్టేషన్ వచ్చింది. సో గ్రామ పెత్తందారు చేసే పంచాయతీ పోలీస్ స్టేషన్ల ద్వారా కోర్టుల ద్వారా జరిగింది. అయితే వాళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టారా అని అడగచ్చు. అంటే మన మీద ప్రేమ పెట్టంటే కాదు, వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవాలంటే ఈ కుల వ్యవస్థని కట్టడి చేస్తే గానీ కాదు అని చెప్పి కూర్చున్నారు. చేసి దీన్ని డెమోక్రటైజ్ చేస్తే గానీ మనకి కాదు అని చెప్పి కూర్చున్నారు. ఆ సమయంలోనే మీకు ఏమైపోయింది, వాళ్ళ కాలంలో సరిగ్గా 100 సంవత్సరాల క్రితం చిత్పవన్ బ్రాహ్మణులు బయలుదేరారు. ఓ పక్కన జ్యోతిబా పూలే, ఇంకో పక్కన అంబేద్కర్. వీళ్ళందరూ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జాతుల్ని మేల్కొల్పటం మొదలుపెట్టేటప్పటికి, విద్యకు దగ్గర చేసేటప్పటికి ఈ బ్రాహ్మణులు ఉలిక్కి పడ్డారు. అంతటి మరాఠా యోధుడు శివాజీనే దించిన పీష్వాలు చిత్పవన్ బ్రాహ్మణులే. అరే ఇది ఎట్లా రాని అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించారు. హిందూ మతం వాళ్ళకి స్వాతంత్రం కాదు కావాల్సింది, వాళ్ళ పెత్తనం కావాలి. హిందూ మతం ఉద్యమాన్ని చేసి హిందుత్వం పేరణ మనకి చెప్తా ఉంటారు. ఆ ప్రాసెస్లో మీకు ఏమైతుందంటే ఎప్పుడు కూడా ఈ ఫ్యూడల్ స్ట్రక్చరు ఏదో రూపంలో మనల్ని కమ్ముకొస్తానే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే స్వాతంత్రం వచ్చినాక కూడా బ్రాహ్మణ ఆధిపత్యంలోనే అటు నెహ్రూ కావచ్చు, ఇక్కడ బూర్గుల రామకృష్ణరావు కావచ్చు, అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు కావచ్చు, రాజాజీ కావచ్చు, గోవిందవల్లం పంత్ కావచ్చు, వీళ్ళందరూ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్సే ఎక్కువ కాలం దేశాన్ని ఏలారు. వాళ్ళ దగ్గర నుంచి గ్రామాల్లో గట్టిగా ఉన్నటువంటి కమ్మారెడ్లు ఏం చేశారంటే వాళ్ళు అధికారాన్ని గుంజుకోవడం మొదలుపెట్టారు. అట్లా నీలం సంజీవ్ రెడ్డి గుంజుకున్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆ నీలం సంజీవ్ రెడ్డిని అదుపు చేయడానికి నెహ్రూ ఏం చేశాడు, ఒక ఎస్సీకి సీఎం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన పాపం 2-2.5 సంవత్సరాల కన్నా దామోదరం సంజీవిని పని చేయనివ్వలేదు. చేసేటప్పటికి ఈ రెడ్ల ఆధిపత్యానికి తలంచు తప్పల నేషనల్ పార్టీ. సో ఆ రకంగా సంజీవ్ రెడ్డి, తర్వాత బ్రహ్మానంద రెడ్డి, ఈ లోపల ఏమైపోయింది, చెన్నారెడ్డి వచ్చాడు. ఆయన ప్రాంతీయ ఉద్యమం ద్వారా రెడ్ల ఆధిపత్యం కోసం తను తెలంగాణ నుంచి నేనవ్వాలని చెప్పి ఆయన ట్రై చేశాడు. దాన్ని కట్టడి చేయడానికి ఏం చేసింది ఆమె, పివి నరసింహరావు ఒక బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ పెట్టి. మళ్ళీ మీకు చిత్రమైన విషయం ఏంటంటే ఉమ్మడి అసెంబ్లీలో మొదటి 6 ఎన్నికల్లో బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్ దాదాపు 20 నుంచి 25 మంది ఉండేవారు. మీకు ఇప్పుడు ఒకళ్ళిద్దరే. మీరు ఏదో బుక్ రాశారు చూసారు నేను, ఏంటి ఇది, కులాంధ్రప్రదేశ్ అని. కులాంధ్రప్రదేశ్ అన్ని దేశమే కుల భారతం. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు దాని టైటిల్ కులాంధ్రప్రదేశ్ అని రాశాం. ఏంటి ఆ బుక్ లో మీరు మెన్షన్ చేస్తే మేము ఏం చేసామంటే గత 16 మనకి ఎంతవరకు 16 ఎన్నికలు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఆ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 2902 మంది అయ్యారు. 2902. తెలంగాణలో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే కమ్మారెడ్లు వచ్చి అక్కడ 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు 10% కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదంటే ఒక 300 మంది ఎమ్మెల్యేలు కావాలి. 300 పోయి 4 గింతలు అయ్యారు, 1200 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో కులగణన అనేది ఎందుకు అవసరం, ఇదే చెప్తున్నాం. ఎమ్మెల్యేల కులాలు తెలిస్తే మనకి అప్పుడు మనం ఏమవుతున్నామో తెలుసు. అదే బీసీలు ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు, 498 మంది అయ్యారు. మరి సగానికి సగం ఉన్నప్పుడు 1500 మంది బీసీ అవ్వాలి, కానీ 498 మంది అంటే 500 ఎమ్మెల్యేలు, దాదాపు అంతకన్నా 1/3 అయ్యారు. అదే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి కమ్మారెడ్డి కాకుండా వెలమ కులం కూడా ఉంది. వీళ్ళు 798 మంది ఎమ్మెల్యేలు అయ్యారు 1743లో. బీసీలు కాదు, కమ్మారెడ్డి వెలమలు. కమ్మారెడ్డి 700 పైన, 798 అంటే 800 అయ్యారు. వీళ్ళు ఎంత ఉంటారండి పర్సెంట్, తెలంగాణలో 5% ఉంటారు మొత్తం కలిపి. అవును, 5% అంటే ఎంతమంది కావాలా, 100 కన్నా తక్కువ అవ్వాలి. కానీ 800 మంది అండి, 8 రెట్లు ఎక్కువ ఉన్నారు. అదే ఇక్కడికి వచ్చిన బీసీలు దాదాపుగా 60% ఉంటారు. 60% బీసీలు అంటే 1743లో ఎంతమంది అవ్వాలా మీరు చూడండి. సో 60% దాదాపు 1000 పైనే అవ్వాలి. ఎంతమంది అయ్యారు, 279 మంది అయ్యారు.
మున్నూరు కాపులు బలమైన సామాజిక వర్గం అనుకుంటాం తెలంగాణ ఈ రోజు తెలంగాణలో బలమైన సామాజిక వర్గమే, ఎక్కువ పాపులేషన్ ఉంది. ఈ రోజున అసెంబ్లీలో ముగ్గురే ఉన్నారు, తెలంగాణ అసెంబ్లీలో మొత్తం మున్నూరు కాపులు ముగ్గురే ఉన్నారు. గౌడ్లనే బాగుంటారా, తెలంగాణ గౌడ్లు గట్టుకుంటారు అనుకుంటారు, ఆంధ్ర గౌడ్లు 4 ఎమ్మెల్యేలు. యాదవులు అరే సూపర్ కదా తెలంగాణలో యాదవులు అనుకుంటారు. ఆంధ్ర వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ తెలంగాణలో బీసీలకు బాగుంటుందని. ఒక్క యాదవే ఎమ్మెల్యే 119లో ఒక్కడే. అదే మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ వస్తే యాదవ్ ఎమ్మెల్యేలు మొత్తం కలిపి అయింది 48 మంది అండి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 16 ఎలక్షన్లో 16 మూడు 48 మంది అయ్యారు. అలానే ఈ గౌడ్లు సెట్టిబలిజలు కలిపి అయిన ఎమ్మెల్యేలు 86 మంది అయ్యారు. గౌడ్లు సెట్టిబలిజ కలిపితే 86 మంది. అందులో శ్రీసేనులు అని కూడా ఇంకో సెక్ట్ ఉంటుంది, ట్యాపింగ్ కమ్యూనిటీ, మన గౌతులచ్చన్న గారి కమ్యూనిటీ, గౌడ్ల కిందే భావిస్తారు. సో 86 మంది అయ్యారు. అంటే ఇద్దరు కలిపితే 114 మంది ఎమ్మెల్యేలు అండి. గౌడ్లు యాదవులు ఎంతమంది ఉన్నారో ఆంధ్రాలో రెడ్లు కమ్మలు వాళ్ళకన్నా తక్కువే ఉంటారు. డౌట్ ఏమైనా ఉందంటారా నేను చెప్పిన? ఎవరైనా కాదంటారు? అందుకే చెప్పిన మీరు కాదంటే కులగణన చేయమంటారు నేను. కులగణన చేయండి, చేస్తే తెలిసిపోతుంది ఎవరు ఎక్కువ ఉన్నారో తెలిసిపోతుంది. సో ఆ ప్రాసెస్లో మీకు 114 మందే గౌడ్లు యాదవులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే బీసీలు ఇప్పుడు వరకు 136 కులాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. 20 కులాలే అసెంబ్లీలోకి ఎంటర్ అయినాయి. 20 కులాలే. కొన్ని కులాలు అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేనే. రజిక ఒక ఎమ్మెల్యే, విశ్వబ్రాహ్మణ్ ఒక ఎమ్మెల్యే. పేరుకి 20 కులాలు ఎంటర్ అయినా ఓ 10-12 కులాలు మాత్రం ఒక్కొక్కసారి ఎంటర్. అంటే ఎంటర్ కానట్టే లెక్క. 1 ఎమ్మెల్యే ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ కమ్మారెడ్డి కుల పార్టీలు ఏం చేస్తాయంటే యాదవులు గౌడ్లకి మిగిలిన బీసీలకి పంచాయతీ పెడతారు. ఇప్పుడు ఎస్సీల మధ్య పంచాయతీ పెట్టారు కదా, వర్గీకరణ అని పంచాయతీ పెట్టారు. ఇంతవరకు చేయలేదా కదండి, 30 సంవత్సరాల నుంచి అయ్యి ఏమన్నంటే కోర్టు కేసులు అంటారు కదా. మరి అదే అగ్రవర్ణాల రిజర్వేషన్ 10 రోజుల్లో చేసేసుకున్నారు, కోర్టు కేసే లేదు, 10% వచ్చేసింది. బీజేపీ గవర్నమెంట్ చేసింది, స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేసేసినాయి. మరి ఎవరు ప్రశ్నించరే? అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఉంది, 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మీకేంటి రిజర్వేషన్లు అంటారు అగ్రవర్ణాలు? మరి వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు తీసుకున్నారు మీరు? 10% పైగా. మీరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో? 5% ఉంటే 10% రిజర్వేషన్లు. అరే బీసీలు 60% ఉంటే 25% రిజర్వేషన్లు తక్కువ. అలానే అక్కడ 50% మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలు 25% రిజర్వేషన్లు. కానీ అక్కడ కమ్మారెడ్డి కులాలందరికి కలిపి 10%. ముఖ్యమంత్రి కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అండి. మనకి 3 రకాల కులాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. అక్కడ కమ్మారెడ్డి ముఖ్యమంత్రి కులాలు చూస్తున్నాం లాస్ట్ 6 decadesలో. మిగిలినవి వెలమ కులాలు, అంటే వైశ్య లేకపోతే వెలమ, రాజులు, బ్రాహ్మిన్స్, వీళ్ళందరూ ఎమ్మెల్యే కులాలు. గౌడు, యాదవ్, ఇవి ఒక 20 వెలమ ఎమ్మెల్యే కులాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి కులాలు 3 కాదు 2 మళ్ళీ. ఇక్కడ కమ్మ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఏదో అద్భుతం జరిగితే తప్పిస్తే. రెడ్డి, వెలమ కులాలు ముఖ్యమంత్రి, మిగిలినవన్నీ ఎమ్మెల్యే కులాలు. కానీ ఈ 20 తప్పిస్తే మిగిలిన వాళ్ళు అన్ని ఓటర్ల కులాలే. ఓట్లేయటమే వీళ్ళ పని, ఏం లేదు వీళ్ళకి. సో ఈ ఓటర్ల కులాలు ఆలోచించాలా, మనం ఎన్నాళ్ళు ఈ ఓటర్ల కులాలుగా ఉంటాం, మనం ఎమ్మెల్యే కులాలు కావాలా అనే దృష్టితో ఆలోచించడానికే నేను వీళ్ళు సృష్టించే విభేదాలు, ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ ఎంబీసీ కానీ అవ్వకూడదనే నేను చెప్తాను. నేను అందరూ కలిసి కట్టుకుండాలి, కలవాలి. వర్గీకరణ జరగకూడదంటారా? వర్గీకరణ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోమంటున్నా నేను. కాంశీరామ్ ఏమంటాడంటే ఆయన, కాంశీరామ్ ఈ వర్గీకరణ గురించి మన ప్రభుత్వాలు వచ్చినాక మనమే పంచుకుందాం, వాళ్ళేంది పంచేది, వాళ్ళు పంచేది ఏంది. ఈ రోజున ఏం పంచుతున్నారండి? రిజర్వేషన్ సరిగ్గా చేయట్లేదన్నావు, అగ్రీడ్. ఈ రోజున ఏం పంచుతున్నారు? ఉద్యోగాలు లేవుగా, ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగాలన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి కదా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్నే ప్రైవేట్ పరం చేస్తే అక్కడున్న 20,000 ఉద్యోగాలు ప్రైవేట్. గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ చేస్తే జీరో కదా. గవర్నమెంట్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, రిజర్వేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారుగా, ఇంకా రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి? తర్వాత మీ ఎస్సీ జెడ్లని కడుతున్నారుగా,
మొత్తం గచ్చిబౌలి రేపు అమరావతి కూడా పెద్ద SEZ అయింది. అవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలేగా. అక్కడ రిజర్వేషన్ ఏ కులం కంపెనీ ఉంటే ఆ కులం వాళ్ళేగా అక్కడ ఎంప్లాయీస్. కాదంటారా మీరు? చెప్పండి. మెజారిటీ చూస్తున్నాం ఫార్మాలో, చూడండి మీరు కంపెనీస్లో అలా చూడండి. నేను మొన్న ఒక పేపరు వాళ్ళది చూశాను, 75 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. మొత్తం గెలాక్సీ ఆఫ్ VIPs ఉన్నారు అందులో. ఒక 30 మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పాలండి? ప్రైవేటైజ్ చేస్తే మీ కులాలు ఉద్యోగాలను మీకే రిజర్వ్ చేసుకుంటున్నారు. ఓకే, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ ప్లేస్లు, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని రిజర్వ్ మీరే చేసుకుంటున్నారు. మీకే వస్తుంది. పార్టీ పదవులు మీకే రిజర్వ్డ్. అసలు DGP పోస్ట్ మీకే రిజర్వ్డ్, చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకే రిజర్వ్డ్. పొరపాటున ఎవరికన్నా ఇస్తే నామమాత్రపు DG, నామమాత్రపు చీఫ్ సెక్రటరీ, అతను కింద ఒక CMOలో ఒకడు ఉంటాడు కంట్రోల్ చేయడానికి, మళ్ళీ అతను కులపతనే ఉంటాడు. ఇది కదా జరిగేది ఇక్కడ. అందువల్ల ఈ BC, SC, ST మైనారిటీ ప్రజలు కాంశీరామ్ చెప్పింది ఏంటంటే అధికారం మనమే చేసుకోవాలి, మన సమస్యలు అధికారంలోకి వద్దాం, మనమే పరిష్కరించుకుందాం. వీళ్ళు చేసేవన్నీ చీల్చి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ పార్టీలు ఏర్పరచుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఇది నానుస్తారు, SC వర్గీకరణ అంత ఈజీగా తేల్చరు, అలా నానుస్తూ ఉంటారు. ఎలక్షన్ వరకు దాన్ని గుంజుకుని వెళ్తారు. అది లెక్కలేసి సర్వే చేసుకుంటారు. 90s తర్వాత మళ్ళీ BSP అక్కడ పవర్లోకి రాలేదు, కాంశీరామ్ గారి తర్వాత యాక్టివ్గా లేరు కదా. సో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకుందామంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ లోపు ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళు రిజర్వేషన్ లేకపోవడం వల్ల, వర్గీకరణ లేకపోవడం వల్ల నష్టపోవట్లా, మాదిగలు నష్టపోవట్లా. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైతే ఆటోమేటిక్గా మనకు మార్పులు వస్తాయి. ఆయన అన్న పాయింట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? వై కాంశీరామ్ సెట్ సో దట్ దే ఆర్ ఓన్లీ చీటింగ్ యూ, దే వాంట్ టు usurp your votes and form the governments and loot the people. You understand that principle. నేను అది అంటున్నా. ఇవన్నీ ఏం చేసినా ఏం జరిగినా వాళ్ళకి వదిలేస్తారు, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. అది చెప్తుందిగా మీకు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది మీరు చూస్తారుగా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దిశగా మార్పులు రావాలని కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా సొసైటీలో చేంజ్ రావాలి. ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి వెల్త్ కూడా అదే స్థాయిలో వెళ్ళాలి. అది న్యాయం కదా. కులాలు మతాలు ఏవైనా వాళ్ళు సమాజంలో ఎంత ఉన్నారో వాళ్ళకి ఆ షేర్ రావాలి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం కేటాయించినందుకు. ఇది